హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు పోల్కంపల్లి శాంతాదేవి గారిచే రచింపబడిన నౌకాగమనం అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. భామ కోరిక మీద భామకు కులాసా చిక్కే వరకు పెద్ద దిక్కుగా ఉండిపోయిన రాఘవేంద్ర తల్లి వెళ్ళిపోయే ముందు జగన్మోహన్తో అంది, సత్యను ఓ 2 రోజుల పాటు ఉంచుకొని పంపిస్తాను. ఏమిటో ఆ పిల్లను చూస్తే విమలను చూసినట్టు ఉంది నాకు. ఆమెనే అడగండి అన్నాడతను ముభావంగా, తన అనిష్టతను స్పష్టంగా ప్రకటించలేక. నువ్వు పంపిస్తానంటే వస్తుంది గాని అదేం చెప్పగలదు? అయినా ఇప్పుడెందుకు? ఇంత సూటిగా నిక్కచ్చిగా అతడనగలడనుకుంటే పిల్లను పంపించమని అడగనే పోవును రాఘవేంద్ర తల్లి. బంధుప్రీతి కల మనిషి. రాఘవేంద్ర ఒక్కడే కొడుకు. ఆడపిల్ల అంటే ఎక్కడలేని ఆప్యాయత. విమలను కూతురుగానే చూసుకున్నది. విమల చెల్లెలు భామ. కడుపుతో ఉన్న మనిషి. ఆడపిల్ల ఇల్లు నిండుగా మసిలితే చూడాలని ముచ్చటపడింది. మొగుడంత ముద్దు ముచ్చట తెలిసిన మనిషి కాదని తెలిసిపోతుంది. రాఘవేంద్ర అక్కడే ఉన్నాడు. మా అమ్మ ఆడపిల్లలు లేని కొరత ఇలా తీర్చుకుంటూ ఉంటుందండి. మరోలా అనుకోకపోతే 2 రోజులు పంపించండి. మళ్ళీ ఆదివారం తీసుకువచ్చి దిగబడతాను. మరీ కాదనడం అసభ్యంగా ఉంటుందనిపించింది జగన్మోహన్కి. సరే, రేపు నేనే తీసుకువచ్చి దిగబడతాను. ఆదివారం కాకపోతే సోమవారం పంపిద్దురు గాని. అతడు మాట వరుసకే గాని మనస్ఫూర్తిగా అనడం లేదని తెలిసినా మరి బలవంత పెట్టలేదు వాళ్ళు వెళ్ళిపోయాక అన్నాడు జగన్మోహన్. వెళ్ళాలని ఉందా? ఉండేవి చాలా ఉన్నాయి. ఉంటే అవన్నీ మీకు సమ్మతమా? నిన్ను చూస్తే మీ అక్కని చూసినట్టుగా ఉంటుందట మీ అత్తకు. మీ బావకు కూడానా? కుత్సితుడుగా తనను భావిస్తుందేమోనన్న భయం ఉన్నా పురుషబుద్ధి అణుచుకోలేకపోయాడు. ఉందేమో. అతన్నడగవలసిన మాట నన్నడిగితే? ఆ వ్యంగ్యానికి, ఆ పెళుసుదనానికి మరి నోరెత్తలేదు జగన్మోహన్. కానీ 4-5 రోజుల తర్వాత భామను పంపించవలసి వచ్చింది. అదేదో భూమి పంచాయతీలో పడిందని పల్లె నుండి ఉత్తరం వస్తే అప్పటికప్పుడు ప్రయాణమై వెళ్ళిపోయాడు రంగనాథరావు. అప్పుడే జగన్మోహన్కు వారం రోజుల టూరు తగిలింది. అంత ఆరోగ్యంగా లేని భార్యను ఒంటరిగా వదిలిపోవడం భావ్యంగా తోచలేదు. టూర్ నుండి వచ్చాక తీసుకువస్తానంటూ రాఘవేంద్ర ఇంటి దగ్గర దిగవిడిచాడు భామను. పిన్ని వేసిన 2 జడలు తిప్పి తిప్పి చూసుకుంటూ సంబరపడిపోతుంది లక్ష్మీప్రభ. పిన్ని, జడలు బాగున్నాయి. నానమ్మా, నువ్వెందుకిలా వెయ్యవు? నేను పాతకాలపు దాన్ని. ఈ కాలపు ఫ్యాషన్లు నాకు రావు కదే చిట్టి తల్లి. అందుకే మీ నాన్నకు ఎన్ని విధాలుగానో చెప్పాను. పాపకు కొత్త పిన్నిని తెచ్చిపెట్టరా అని. వాడు వినడు. నీ ముచ్చటలన్నీ తీర్చడం నా వల్ల కాదు. బయట నుండి వస్తున్న రాఘవేంద్ర తల్లి నొచ్చుకుంటూ అంటున్న మాటలు విన్నాడు. కొత్త పిన్ని పాప ముచ్చటలన్నీ తీరుస్తుందన్న నమ్మకమేమిటమ్మా? ఆవిడ పాప కోరికలకే శాపంలా తయారైతే ఆ బాధ తొలగించడానికి ఎవరికి సాధ్యం? ఈ ముసలిదాని పనులేవీ నీ కూతురికి నచ్చటం లేదురా. మరి నేనేం చేసేది? 2 రోజులుండిపోయే పిన్ని జడలు దానికి బావున్నాయట. పాపం పసిది, కోపం ఎందుకత్తా? ఆ మాత్రానికి నొచ్చుకోవడం దేనికి? అంది భామ. కాదే సత్య, పాపకు చేయడం నాకు బరువు కాదనుకో. వయసు ఉడికిపోతుంటే సంసారంలోని బాధ్యతలు ఎంత బరువుగా ఉంటాయని. కోడలు వస్తే నాకు కొంచెం నయం కాదు? అది ఎలాంటిదైతేనేం? పురిటిగుడ్డు దగ్గర నుండి ఈ చేతుల్లో మల్లెపువ్వు కన్నా అపురూపంగా పెంచిన పాపను దాని చేతిలో పెట్టను? నవ్వుతూ అమాయకంగా అడిగాడు రాఘవేంద్ర. మరెందుకమ్మా నేను తిరిగి వివాహం చేసుకోవాలని పోరు పెట్టడం? 5 ఏళ్ల వైవాహిక సౌఖ్యాన్ని అనుభవించాను. బిడ్డల ఆటపాటల వల్ల కలిగే ఆనందమేమిటో రుచి చూశాను. ఇంకా ఏం చూడాలని పెళ్లి చేసుకోమంటావు? అలాంటి మొండి ప్రశ్నలకు జవాబు చెప్పగలంత చాతుర్యం లేదు రాఘవేంద్ర తల్లికి. చిన్నగా పొందికగా ఉన్న 3 గదుల ఇల్లు రాఘవేంద్ర అద్దెకు ఉంటున్నది. ఇల్లు చిన్నదైన కొద్దీ కుటుంబంలోని వ్యక్తులను మరీ సన్నిహితపరుస్తుంటుంది. 1-2 రోజుల్లోనే పూర్తి చరువు ఏర్పడిందక్కడ భామకు. తను ఆ కుటుంబంలోని వ్యక్తిగానే అనుభూతి కలుగుతుంది భామకు. ప్రతి విషయంలోనూ వాళ్ళు తొలిచూలన్న గౌరవం, అపురూపత చూపుతుంటే కొంచెం ఇబ్బందిగా, సిగ్గుగా కూడా ఉంది.
నిజంగా పుట్టింట్లో కూడా అంత ఆప్యాయత లభించలేదేమో. కోడలు కావాలన్న అత్త ఆరాటం, అందుకు రాఘవేంద్ర విముఖత, అతడి శూన్య జీవితం చూస్తుంటే ఏదైనా మార్గం ఏర్పాటు చేసి పోవాలని తహతహలాడుతోంది భామలో. ఆ సాయంత్రం అత్త పాపను తీసుకుని పక్కింటికి వెళ్ళింది కాలక్షేపానికి. రాఘవేంద్ర ఇంకా బయట నుండి రాలేదు. రాఘవేంద్ర పుస్తకాల షెల్ఫ్లో నుంచి ఒక పుస్తకం ఏరి తీసుకుని పెరట్లో చాప వేసుకుని కూర్చుంది భామ. చాలా చిన్నగా ఉన్న ఆ పెరట్లో ఇంతకు ముందు అద్దెకు ఉండిపోయిన వాళ్ళు 4-5 కాయపాదులు, 4-5 పూల మొక్కలు వేసిపోయారు. మధ్య ఖాళీ స్థలంలో చిరిచాప పరిచి తలగడ తెచ్చి వేసుకుని నడుం వాల్చి పుస్తకం విప్పింది భామ. భామా, అమ్మా పాప ఏరి? పక్కింటికి వెళ్ళారిప్పుడే. రాఘవేంద్ర ముఖం కడుక్కొని వచ్చాడు. అతడికి టీ ఇచ్చి చాప మీద కూర్చుంది భామ. నామమాత్రంగా పుస్తకం విప్పి చూస్తుంది. అతడు దగ్గరికి వచ్చి కూర్చుంటే అతడిని పెళ్లికి ఒప్పించడానికి తంటాలు పడాలని ఆలోచిస్తూ. అనుకున్నట్టుగానే స్టూల్ తెచ్చి వేసుకూర్చున్నాడు అక్కడే రాఘవేంద్ర. ఏం పుస్తకం? చెప్పింది భామ. సంభాషణ ఎలా సాగించాలో తికమకగా ఉంది. ఇలా మాట్లాడుతున్నానని అనుకోకపోతే ఒక్క మాట అడగాలని ఉంది నిన్ను బావా. ముందు అడుగు, అనుకోవడం సంగతి తరువాత కదా. చిరునవ్వు నవ్వాడు. నీ జీవితం చూస్తుంటే అసంపూర్ణమనిపిస్తుంది నాకు. అసంపూర్ణమా? ఆశ్చర్యంగా అడిగాడు. సంపూర్తి ఎప్పుడు అనిపిస్తుందో జీవితం? ఏ విధంగా? ఎందులో? నువ్వేదో వేదాంతపరంగా అడుగుతున్నట్లున్నావు. నేనడుగుతున్నది లోక వ్యవహారికంగానే. మా అక్కయ్యను నువ్వెంత మనసారా ప్రేమించి ఉండని, కానీ ఆమె పోయాక ఆ మృతురాలి స్మృతికి హృదయంలో శాశ్వత స్థానమిచ్చి మిగిలిన దీర్ఘ జీవితమంతా ఖాళీగా మోడుగా గడిపివేయడం, అదంతా ప్రాజ్ఞతగా కనబడలేదు నాకు. నీలోని ప్రేమ భావనంతా మా అక్కయ్యే దోచుకుపోయిందంటే అది ఆమెను ఎంత అదృష్టవంతురాలిని చేస్తుందో, నీ జీవితంలో అంత విషాదాన్ని, అసంపూర్తిని నింపుతుంది. అసంపూర్తిలో శాంతి ఎక్కడా? నీ జీవితంలో శాంతి అనుభవిస్తున్నావని కూడా నేను అనుకోవడం లేదు. ఈ జీవితం ప్రశాంతిమయమని నేను అనుకోవడం లేదు. అయితే నాలో ప్రేమించే హృదయమే నశించిందంటే అది అబద్ధం. మరి? వింతగా చూసింది. ప్రేమించగలవాడివి పెళ్ళెందుకు చేసుకోవు? అదేమిటి? ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలా? గమ్మత్తుగా కళ్ళు చిట్లించాడు రాఘవేంద్ర. కొంచెం కోపం తెచ్చుకుని చనువుగా అంది భామ. నీకేమిటో తమాషాగా ఉంది. అత్త సంకటం చూస్తుంటే నాకే ఏదోలా ఉంది. సమాజంలో ధీమాగా జీవించగల అవకాశం ఉండి కూడా దీనంగా లోకల సానుభూతి పొందడమంటే ఎంత దుర్భరమైన సంగతో ఆలోచించు. ఆవిడకేం? కొడుకు కోడలు, మనుమలు మనవరాళ్ళు అనిపించుకోవడంలో ఉన్న తృప్తి భార్యను పోగొట్టుకుని నిర్భాగ్యుడైన కొడుక్కి తల్లిగా, తల్లి లేని పాపకు సంరక్షురాలిగా, ఇల్లాలు లేని సంసారాన్ని ఈడ్చుకువచ్చే ముసలి ఎద్దులా ఉండటంలో ఎంత మాత్రం లేదు. ఏమంటావు? కనీసం ఆవిడ తృప్తి కోసమైనా నువ్వు రెండవ పెళ్లికి ఒప్పుకు తీరాలి. నువ్వు చెప్పడంలో అనుచితం, అసందర్భం ఏమీ లేదు. కానీ ఈ జీవితం అంత సంతృప్తికరంగా లేకపోయినా అమ్మ కోరిన మార్పును అంగీకరించలేను. ఎందుకో చెప్పలేను కూడా. ప్రేమించడం ఎంత సాధారణ విషయమో అది పెళ్లిదాకా పోవడం కొన్ని పరిస్థితుల దృష్ట్యా అంత అసాధారణమవుతుంది. పోతే ప్రేమలోని మాధుర్యం పెళ్లితో అంతమవుతుంది కూడా. ఇది తెలిసిన వాళ్ళెవరూ పెళ్లి ఉచ్చులో తగులుకోలేరు. ఫక్కున నవ్వింది భామ. పాప తండ్రివి, 5 ఏళ్లు వైవాహిక జీవితం అనుభవించిన వాడివి. తొలి వయసు ప్రేరణలో చెప్పవలసిన ప్రేమపాఠం ఇప్పుడు చెబుతున్నావా? అతడు మందహాసం చేశాడు. ప్రేమ, పెళ్ళి సర్వసాధారణ విషయాలే కావచ్చు. కానీ కొందరి జీవితంలో పెళ్లి తరువాత ప్రేమ సంభవం కాదని అనుకోకు. అందులోనూ నేను భార్యను పోగొట్టుకున్న వాడిని. ఆశ్చర్యంగా కన్నులు ఆర్చింది భామ. ఆ అదృష్టవతి ఎవరు? నా ప్రేమను పొందడం అంటే అంత అదృష్టమా? అతడు వింతగా కన్నులు ఆర్చాడు. నిజంగా అదృష్టమే, దృఢంగా అంది. చెప్పు ఎవరు? తీవ్రమైన కుతూహలంతో అడిగింది. చెప్పను, చెప్పకూడదు. ఏం? నా సహృదయత మీదే నీకు నమ్మకం పోతుంది. మేకవన్నె పులిలా జీవించడంలో అంత ఆనందముందా? భామ మందస్వరానికి కలవరపడుతూ అన్నాడు. భామా, అర్థం అదే కదా, రెట్టించింది. ఆవేదనగా నిట్టూర్చాడు. నీలో విమల పోలికలు చాలా ఉన్నాయి భామా.
అర్థమైపోయిన అతడి ఆంతర్యం భామను ఉలికిపడేలా చేసింది. బలవంతం చేసి పొరపాటు చేశాననిపించింది. కానీ హృదయంలో ఏదో మధుర స్పందన, ఏదో వింత అనుభూతి చెంపల్లోకి అవిర్లను ఊడుతుంది. నిన్ను చూసి 6-7 సంవత్సరాలైపోయింది కాదూ? ఆనాటి పిల్లవు, చిత్రకారుడు గీసిన అవుట్లైన్వి. ఈనాడు పూర్ణరూపు సంతరించుకున్న యువతివి. తొలుత మీ ఇంట్లో నిన్ను చూసినప్పుడు నేను చాలాసేపు యథార్థానికి రాలేకపోయాను. ముమ్మూర్తులా విమలవే. కంఠస్వరం కూడా అదే. ఎవరిని మరిచిపోలేక ఇన్నాళ్లుగా యాతన పడుతున్నానో ఆమెను నీలో చూస్తున్నాను. కావచ్చు, ఒక తల్లి బిడ్డలం. వయసులో కూడా 2 ఏళ్ల వ్యత్యాసం చిన్నక్కకు తనకు. తాము నలుగురు అప్పచెల్లెళ్ళయితే అందరివీ ఇంచుమించుగా ఒకటే పోలికలు. మూసలో పోసి తీసిన బొమ్మల్లా. అయితే మాత్రం పెళ్ళయి సంసారం చేసుకుంటున్నది తను. పరపురుషుడి నుండి అలాంటి ఆరాధన తనకు స్వీకారయోగం కాదు. అది ఎంతటి అపురూపమైనదైనా అసలు అతడి హృదయంలో అలాంటి భావం నాటుకొనడమే అనుచితమైన సంగతి. అది పెంపొందించుకోవడం, పైగా తనకు నివేదించుకోవడం. ఇదంతా నా తెలివి తక్కువతనం వల్ల జరిగింది. పరులెవరు విన్నా ఈ సన్నివేశం ఎంత జుగుప్సాకరమైంది. ఆమెలోని స్త్రీ రాఘవేంద్ర ప్రేమ నివేదికను గర్వపడుతుంటే ఏదో నైతికమైన భీతితో బలవంతాన అణిచివేసి అక్కడ నుండి లేచిపోవాలనుకుంది. కానీ అంతటి మృదుహృదయుడు ముందు కరుకుగా ప్రవర్తించడం సాధ్యం కాలేదు. తప్పు కదూ అని మాత్రం అంది చిన్నగా, మందలింపుగా. అలజడి నిండిన భామ నేత్రాలలోకి దీర్ఘంగా చూస్తూ జీరబోయిన కంఠంతో అన్నాడు. అపార్థం చేసుకున్నావా? నేను చేసుకోకపోయినా చేసుకునేవాళ్లు చాలామంది ఉన్నారు మన చుట్టూ. నిస్పృహగా నిట్టూరుస్తూ అన్నాడు. నీ పెళ్ళికి ముందే నిన్ను చూసి ఉంటే నువ్వు జగన్మోహన్ భార్య అయ్యేదానివి కాదు. సాహసంగా చిలిపి నవ్వు పెదవుల మీదకు తెచ్చుకుని అంది. నా మీద నీకంత నమ్మకమేమిటి? నిన్ను నేను ఒప్పుకోకపోతే? ఇంతకు ముందే కదూ ఆ అదృష్టవతి ఎవరో చెప్పమని బలవంత పెట్టింది. అల్లరిగా నవ్వాడు. వదనం అవనతం చేసి పెదవి కొరుక్కుంటున్న భామ వ్యధగా నిట్టూర్చింది. అదృష్టవతి కాదు, సాధారణమైన సాంసారిక సుఖానుభూతియే కానీ ప్రేమకు, ఆరాధనకు అర్థం తెలియని మోటు మనిషి అయిన మగవాడికి భార్య కావడం ఎంతమాత్రం అదృష్టం కాదు. పెళ్ళికి ముందు ఇప్పుడు కూడా తాను ఏదైతే భర్త నుండి ఆపించిందో అది ఆ భార్య విధూరుడితో వ్యక్తమవుతుంది. అద్దంలో చందమామల కావలసినది ఎదుట ఉన్నా అందుకోలేని దౌర్భాగ్యం. జగన్మోహన్ ఆఫీస్ ప్యూన్ వచ్చాడు. అయ్యగారు వచ్చారు. మిమ్మల్ని తీసుకురమ్మన్నారంటూ. ఉదయం 10 గంటలవుతుందప్పుడు. వంట కాలేదు. భోజనమైనా చెయ్యకుండా ఇప్పుడు వెళ్ళి వంటేం చేయగలదు ఆ పిల్ల? అయినా రాఘవేంద్ర ఇంట్లో లేడు. ఇన్నాళ్లు ఉంచుకుని 2 రవికల గుడ్డలైనా కుంకుమ పెట్టి ఇవ్వకుండా ఎలా పంపించడం అనుకుంది రాఘవేంద్ర తల్లి. సూట్ కేసులో బట్టలు సర్దుకుంటుంది భామ. ఇద్దరూ కలిసి సాయంత్రం విడుదురుగానిలే సత్య. మీ ఆయన్నే ఇక్కడికి ఈ పూట రమ్మని చెప్పి పంపు ఆ జవానుతో. వాడికి సరిగా చెప్పని చేతనవుతుందో లేదో ఓ చీటీ వ్రాసి ఇవ్వు. ఆయన వస్తారో లేదో. ఇదేం పరాయిల్లా ఏమిటి? రమ్మని వ్రాయి. అయినా ఆకలితో వెళ్ళి ఈ మధ్యాహ్నం వంటేం చేసుకోగలవు? వస్తే పేచీ లేదు గాని రాకపోతే పరిస్థితులు వికటంగా తయారై ఎదురు నిలుస్తాయేమోనని అనుకుంది. కానీ అత్త చెప్పినట్లుగా చీటీ వ్రాసి జవానుకిచ్చింది భామ. ఇంట్లో బావలేడు. ఇన్నాళ్ళు ఇక్కడుండి అతడింట్లో లేని సమయంలో చెప్పకుండా వెడితే ఏం మర్యాద? మధ్యాహ్నం 2 గంటల దాకా జగన్మోహన్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. భోజనానికి లేవకుండా. రాలేదతడు. కాలేజీ టైం అయిపోతుంటే రాఘవేంద్ర తినేసి వెళ్ళిపోయాడు. చూసి చూసి ఆకలి చచ్చాక 2 మెతుకులు ఎంగిలి పడింది భామ. భర్త రాలేదన్న బెంగ కంటే ప్యూన్ వెంట తను వెళ్ళనందుకు అతడు ఏ విపరీతార్థాలు తీసి రభస చేస్తాడన్న భయమే మనసుకు స్థిమితం లేకుండా చేసింది. రాఘవేంద్ర కాలేజీ నుండి వస్తూనే రిక్షా తెచ్చాడు. 2 రవిక గుడ్డలు, పూలు, పళ్ళు లక్ష్మీప్రభ చేత ఇప్పించారు భామకు. హృదయం ఆర్ద్రమైంది భామకు. పరాయివారైన పుట్టిల్లులా ఆప్యాయతతో ఆతిథ్యమిచ్చారు. సంసారంలో చికాకు తలెత్తినప్పుడు పుట్టిల్లు గుర్తుకు వచ్చినట్లే వీళ్ల ఆప్యాయత గుర్తుకు రాకపోదు. కానీ ఈ అనుబంధం ఇంతటితో ఆగిపోవడమే మేలనిపిస్తుంది.
అది రాఘవేంద్ర ఆరాధన బలీయమైతే ఏ కారణం చేతనైనా తనలో అతడిపై ఆకర్షణ బీజం పడితే కొంపలంటుకుపోగలవన్న భీతి. ఇప్పుడు అతడంటే జాలి సానుభూతి తప్ప మరో భావనేది తనలో చోటు చేసుకోలేదు. కానీ ప్రేమ పవవించడానికి ఇంతకంటే మంచి అతను అవకాశం మరెక్కడున్నాయి? ఇంటి ముందు రిక్షా దిగుతున్న భామకు మూసిన తలుపులు తిరిగి ఆందోళనలు రేకెత్తించాయి. భర్త దగ్గర డూప్లికేట్ ఉంది. తను వచ్చేసరికి భర్త ఇంటి దగ్గరే ఉంటాడనుకుంది. సూట్ కేసు బీరువాలో ఉంచేసి చీపురు చేతబట్టి ఇల్లు శుభ్రం చేసింది. పెరట్లో కాసిన వంకాయ పిందెలు కోసి రాత్రి వంట ముగించేసింది గబగబా. ఒళ్ళంతా అలసటగా చీదరగా తయారైంది. కుళాయి దగ్గర బకెట్ నిండా నీళ్లు పట్టుకుని చన్నీళ్లే తలనిండా పోసుకుంటే గాని మనసు తేలిక పడలేదు. జరీ బార్డర్ ముదురు రంగు చీర, రక్తవర్ణం జాకెట్టు తీసి ధరించింది. ముదురు రంగులు భామకు అంతగా ఇష్టముండవు. లేత రంగులే ఎక్కువగా ఎన్నిక చేస్తుంది. కానీ జగన్మోహన్ ఆ చీర జాకెట్టు ఎక్కువగా ఇష్టపడతాడు. మగడి అభిరుచులకు అనుగుణంగా తన అభిష్టాలు మార్చుకునే అలవాటు లేకపోయినా ఇప్పుడు అలకో ఆగ్రహమో చెంది ఉన్న శ్రీవారిని సుముఖుల్ని చేసుకోవడానికి మత్తుమందు ప్రయోగించక తప్పదని ఎక్కువగా భర్తకిష్టమైన విధంగానే అలంకరించుకుంది. తడిగా ఉన్న కురులను జారుగా జడ అల్లుకుని ముంగిట పూసిన ముద్దబంతి కోసి తురుముకుంది. పూర్తిగా చీకటి పడింది. లైటు వేసి ఇంట్లో విపరీతమైన ఉక్కపోత భరించరానిదై పోతుంటే వాకిట్లో బంతి మొక్కల మధ్య పట్టమంచం వాల్చుకుని నడుం వాల్చింది. వేసవి వెన్నెల హాయిగా ఉంది. చెట్ల నిండుగా అరచేతి వెడల్పు ఆరోగ్యంగా విచ్చుకున్న ముద్దబంతులు వెన్నెల్లో అందంగా ఊగుతున్నాయి. భర్త నిరీక్షణలో 7 దాటింది. 8 కూడా దాటింది. రాలేదు. ఇంకా ఆఫీసులోనే ఉంటాడా? మధ్యాహ్నం హోటల్లో భోజనం చేశాడేమో. ప్యూన్ను పంపించినప్పుడు తాను రానందుకు సంజాయిషీ అడుగుతాడేమో. కలతగా ఆలోచిస్తుంది భామ. భర్త ఆగమనానికై మనసు వేగిరపడుతున్నది కూడా. ఇక్కడికి కాపురానికి వచ్చాక వారం రోజుల దీర్ఘ కాలవియోగం కలగడం ఇదే తొలిసారి. పరస్పర అభిప్రాయాలు కలవకపోయినంత మాత్రాన భార్యాభర్తల సహజీవనంలో ఒక తీయని అనుబంధం ఏర్పడకపోదన్న నిజం తెలిసి వస్తుంది భామకు. భర్త రాక కోసం తన మనసు పడుతున్న తపన చూస్తుంటే. 9-10 గంటల మధ్య గేటు తీసుకుని లోనికి వస్తున్న జగన్మోహన్ మంచం చెంత ఒక క్షణం ఆగి ఆగనట్టుగా ఆగి ఇంట్లోకి వెళ్ళాడు. లేచి అనుసరించింది భామ. జోళ్లు విప్పి దుస్తులు మార్చుకుంటూ ముఖం చిట్లిస్తూ నిరసనగా అన్నాడు అతడు. అప్పుడే మీ బావగారి ఇంటి సరదా తీరిందా? సరదా ఏమిటి? అదే నేను వచ్చానని తెలిసి కూడా నువ్వు రాకపోవడం. చీటీ వ్రాసి పంపాను కదా. ఘనకార్యం చేశావు. ఏదో వారం రోజులు టూరు తగలడం చేత అనారోగ్యపు మనిషివి కదా. మరో దిక్కులేక నిన్నక్కడికి దిగవిడిచానే కానీ ఏమంత కావలసిన వాళ్ళు. మీ అక్క బతికి ఉంటే అది వేరే మాట. నేను ఊళ్ళోకి వచ్చానని తెలిసాక వెంటనే వచ్చేయాల్సింది పోయి భోజనానికి అక్కడికే వచ్చేయమని నాకు చీటీ వ్రాసి పంపితే నీకు బుద్ధి లేకపోతే నాకు ఉండదనుకున్నావా? అంత గత్యంతరం లేక నన్ను అక్కడికి పంపుతున్నారని తెలిస్తే నేనసలు వెళ్ళేదాన్ని కాదు. మీ మాటలు వాళ్లకు తెలిస్తే మనస్ఫూర్తిగా తామిచ్చిన ఆతిథ్యం ఇంత వృధా అనిపిస్తే ఎంత నొచ్చుకుంటారో. వాళ్ళు నొచ్చుకుంటారని నువ్వు నొచ్చుకుంటున్నావు గాని నేను అభిమానంతోనో మొహమాటంతోనో నేనక్కడికి రాకపోతే నా అవస్థ ఏమిటని ఏమైనా ఆలోచించావా? అభిమానమో మొహమాటమో కాదు, కుచేష్ట అది. ఉక్రోషంగా అనుకుంది భామ. వారం రోజులే ఎందుకు పోయాడు? ఇంకో వారం రోజులు పోతే బావగారింట్లో ఖుషీగా గడిపేద్దుననుకుంటున్నావేమో. ఛీ, ఏం మాటలివి? ఏహ్యంగా అంది భామ. మీరు చాలా కుసంస్కారంగా ప్రవర్తిస్తున్నారు. మీలో ఏ కాస్త సహృదయత ఉన్నా నా కోరిక మన్నించేవారు. ఇంత అసహ్యంగా మాట్లాడడానికి ఆస్కారమే ఉండేది కాదు. విసురుగా వంటగదిలోకి వెళ్ళిపోయింది భామ. కంచాల చప్పుడు విని అన్నాడు జగన్మోహన్. ఒక ఫ్రెండింట్లో తినేసి వచ్చాను. నాకు పెట్టకు. ఎందుకు? భామ అడిగింది అసహనంగా కోపంగా. ఈ వండంతా నా నెత్తిన కొట్టుకోవాలనా? నువ్వు వచ్చి వండుతావని నేను కలగన్నానా? తీసిన 2 కంచాలు పెద్ద చప్పుడుతో స్టాండులో ఉంచేసి వంటగది తలుపులు మూసి చాప తీసుకెళ్ళి మంచానికి కొంచెం దూరంగా మొక్కల మధ్య వేసుకుని పడుకుంది భామ.
దుస్తులు మార్చుకొని జగన్మోహన్ వచ్చి మౌనంగా పడుకున్నాడు మంచం మీద. వెన్నెల్లో ముద్దబంతి చెట్ల మధ్య చిరిచాప మీద వంపులు తిరిగి పడుకున్న భామ తన భంగిమ తనకే ముద్దొస్తుంటే ఆశ్చర్యంగా అనుకుంది. పొరబడ్డాను. భువనమోహిని అయిన భార్య సమ్మోహనాస్త్రం కాలేదు పురుషుడికి. అదే పరాయి ఆడిది మర్కటవదన అయిన మగవాడికి తారసపడిందంటే ముక్కుకు తాడు వేసిన ఎలుగుబంటిలా ఆగగలడా? చాలాసేపు నిశ్శబ్దంగా పడుకున్న జగన్మోహన్ మెల్లగా లేచి వచ్చాడు. భామ పక్కన కూర్చుని ఆమెను ఒళ్ళోకి తీసుకున్నాడు బలవంతంగా. భోజనం చేయకుండా పడుకున్నావేం? నువ్వు ఉపవాసం ఉంటే సరే, నా బాబును ఉపవాసం పెడతానంటే నేను ఒప్పుకోను. అతడి కంఠం ప్రేమగా ధ్వనించిన నల్లని పెదాలకు లిప్స్టిక్లా అనిపించింది భామకు. నీకీ డ్రెస్ చాలా అందంగా అమరింది. వెన్నెల్లో చాలా బాగున్నావు. భామ భుజాలను బుగ్గలను మృదువుగా స్పృశిస్తున్నాయి అతడి హస్తాలు. అబ్బా, 7 రోజులు 7 యుగాలుగా తోస్తుంది. భామ, పెళ్లి కాకముందు ఎలా ఉన్నానా అని ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ చెట్ల మధ్య ఏం పడుకుంటావులే, పురుగు పుట్ర ఉండగలదు. మంచం మీదకు పద. అతడిలోని పురుషావేశం తనను ఆక్రమిస్తుంటే ప్రేమకు కామానికి ఉన్న అంతరం గురించి మొదటిసారిగా ఆలోచిస్తుంది భామ. నెలాఖరుకి మిగిలిన డబ్బు లెక్క పెడుతుంది భామ. కాగితం కలం తీసుకుని నెల ఖర్చు వ్రాసింది. అబ్బే, ఇంతకంటే పొదుపు సాధ్యం కాదు అనుకుంది. ఇలా అవుతే ఎన్ని నెలల తర్వాత వస్తుంది ట్రాన్సిస్టర్? ఇంట్లో రేడియో లేకపోతే ఏం బాగుంటుంది? పెళ్లిలో పుట్టింటి వాళ్ళు ఇచ్చారు బ్యాటరీ రేడియో. చాలా పెద్దది. మీరు ట్రాన్సిస్టర్ కొనుక్కోవచ్చంటూ రేడియో అత్తగారు వాళ్ళు అక్కడే ఉంచేసుకున్నారు. మళ్ళీ నెల ఖర్చు చూసింది. ఇంకా తగ్గించాలి. కొంచెం ఎక్కువే మిగిలేట్టు చూడాలి. ఈసారి మరింత కట్టుదిట్టంగా ఖర్చు పెట్టాలనుకుంది భామ. పొదుపు చేయడానికి కొన్ని సరదాలు చంపుకుంటే మనసంత కష్టపడదు. ఇలా సంసారానికి శోభస్కరంగా సామాను కూర్చుకుంటే ఎంత తృప్తి! ఒక ట్రాన్సిస్టరు, కెమెరా, బైనాక్యులర్, స్టీల్ టిఫిన్ క్యారియర్, వరుసగా ఇంకేవేవో సంసారానికి కూర్చుకునే కలల్లో మునిగిపోయిన భామ సమీపంలో పాట విని ఆశ్చర్యంగా తలెత్తి చూసింది. చేతిలో ట్రాన్సిస్టర్తో ప్రవేశించాడు జగన్మోహన్. ట్రాన్సిస్టరో అంటూ కలవరించేదానివి కదా, ఇదిగో నీ ట్రాన్సిస్టర్ ధీమాగా గర్వంగా భామ ముందు ఉంచాడు. కొన్నారా? ఎంత? వాయిదాల పద్ధతి మీద? భామ అంతగా సంబరపడినట్టు కనిపించలేదు. అదంతా నీకెందుకు? నీ కోరిక తీరింది కదా. చెప్పరాదండేం? 5-6 వందలైనా అయి ఉంటుంది. అంచనా సరిగానే వేశావు. 550. కొనేశారా? అంత డబ్బెక్కడిది? కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అపనమ్మకంగా అడిగింది. కొనేశాను. డబ్బుదేముంది? ఉద్యోగం చేయడం లేదు? తేలికగా నవ్వేశాడతడు. చిన్న పిచ్చుకమ్మ ఈ పుల్ల ఆ పుల్ల ఏరి ఒక చోట చేర్చి గూడు కట్టుకోవడంలో ఉన్న తృప్తి, మనం తయారుగా ఓ గూడు చేసి ఉంచితే అందులో ప్రవేశించడానికి ఇష్టపడుతుందా? అలానే ఉంది భామ మనస్థితి. తను కష్టంగా కడుతున్న మేడను మధ్యలోనే కూలద్రోసి మరో అందమైన మహల్లోకి ఆహ్వానిస్తున్నట్లుగా ఉంది. డబ్బు ఇంత సులువుగా కూర్చుకోగలిగితే తనంతగా పొదుపు చేసి మనసుని ఇబ్బంది పెట్టుకోవడమెంత అర్ధరహితమైన పని? నేనింత కష్టపడి 100 రూపాయల కంటే ఎక్కువగా కూడబెట్టలేకపోయాను. జీతం నా చేతికే ఇస్తున్నారు కదా, ఇంత డబ్బు మీకెక్కడిది? నిర్లక్ష్యంగా నవ్వాడతను. నీ పొదుపు చేయడమంతా చెలమలో చేపలు పట్టడం లాంటిది. నువ్విలా కూడబెట్టి మనకు కావలసినవన్నీ ఎప్పుడు కొనగలవు? మరైతే ఏం? మరీ రామావతారం మనిషిలా ఉన్నావు. ఆ మాత్రం ఊహించలేవు? ఊరికినే వచ్చింది. ఒకడికి సహాయం చేశానంతే. తెలిసిపోయింది భామకు. ఛీ, మీరు లంచాలు పడతారని నాకు తెలియదు. లంచం అన్నది అంత హీనమైనదతే మరో పేరు పెట్టుకుందాం. కానుక, మామూలు, ప్రతిఫలం. పందిని నంది అనుకుంటే పంది కాకుండా పోదు. అయితే ఏం చేయమంటావు? కష్టార్జితంలో ఉన్న తృప్తి అన్యాయార్జితంలో ఉండదు. పాపిష్టి డబ్బుతో కూర్చుకునే వైభోగం మనకొద్దు. అసహనంగా అన్నాడు కనుబొమలు ముడివేసి. అన్యాయార్జితమేముంది ఇందులో? అతడి పనిచేసి పెట్టాను, ప్రతిఫలం పుచ్చుకున్నాను. జేబులో నోట్లు కుక్కిపోతుంటే అనిష్టంగా రామావతారం పోజు పెట్టడం కూడా ఈ కాలంలో ఎబ్బెట్టుగా ఉంటుంది తెలుసా? ప్రభుత్వాన్ని మోసపుచ్చడం కాదు ఇది.
ప్రభుత్వం దేవలోకం నుండి ఊడిపడిందా ఏమన్నా? నువ్వు నేనే ప్రభుత్వం. అతడి వితండవాదానికి మరింత మండిపడింది భామ. మీ తెలివితేటలు మరెక్కడైనా ఉపయోగించుకోండి. నా సంసార రథాన్ని ఎంతో అందంగా అలంకరించుకోవాలని అనుకుంటున్నాను. అలంకరించుకుంటాను. మరోసారి ఇలాంటి పాపిష్టి సొమ్ము ఇంట్లోకి వస్తే చూడండి. ఇలాంటి పని చేయడానికి మీ సంస్కారం ఎలా ఒప్పుకుంది? నేను కుసంస్కారినని మన పెళ్లికి ముందే నీకు తెలిసి ఉండాలి. నువ్వు వ్రాసిన జాబుకు నా జవాబు గుర్తుందా? సంస్కారానికి అర్థమే మారిపోయిన ఈ నాగరిక యుగంలో నన్ను నువ్వేమన్నా పర్వాలేదు. నువ్వేది అసహజం అన్యాయం అంటావో అదే సహజం న్యాయం అవుతుంది. ఎందుకంటే 10 మందిలో ఒకడు మంచితోవని పోయినా అది మంచితోవ కాదు. 9 మంది పోయిందే రాజమార్గం. ఈ కాలంలో లంచం తినని వెధవ ఎవడు? ఎవడో బతకడం చేతకాని చవట అయితే గాని. అతడితో ఇక వాదించడం కుక్కతోక చక్కబరచడం లాంటిదని మౌనం వహించింది భామ. అది మొదలు. పొదుపు చేయాలంటే బొత్తిగా ఉత్సాహం లేకుండా పోయింది భామకు. చాలా నిర్లక్ష్యంగా ఖర్చు పెట్టేస్తుంది. వేసుకోవడానికి 2-3 జతల గాజులు ఉన్నా మళ్ళీ గాజులు తీసుకుంది. అవసరం ఉన్నా అవసరం లేకున్నా డబ్బు లెక్క లేకుండా ఖర్చు పెట్టేస్తుంది. నెలాఖరుకు బ్యాంకులో వేయడానికి మిగిలినవి 5 రూపాయలే. పెట్టెలో కొంత డబ్బు ఉంచుకుని కూడా నెలాఖరున బ్యాంకులో వేయడానికి 50 రూపాయలు ఇచ్చేదానివి. ఇదేమిటి 5 రూపాయలా? విరక్తిగా నవ్వింది భామ. 2 చేతులా నా మగడు అర్జిస్తుంటే నేను ఆ మాత్రం ఖర్చు పెట్టకూడదా? డబ్బుదేం లెక్క? చాల్లే, ఏదో పైన వచ్చినవి కావలసిన వస్తువులు కొనడానికి వస్తుంది గాని జీతం ఇలా దుబారా చేస్తే ఇహ కాపురమైనట్టే. వడ్డీ ఆశకు అసలు ముంచుకొంటామా? ఇహ ముందు ఇలా జరగడానికి వీల్లేదు. పట్టుచీర కట్టుకొన్నమ్మ పీట చంకన ఇరికించుకుని తిరిగినట్లుంది ఈ పెత్తనం పుచ్చుకోవడం. ఈ నెల నుండి మీరు నా చేతికి జీతం ఇవ్వనక్కర్లేదు. కావాల్సిందేదో మీరు తెచ్చి పడేయండి. నేను వండి పడేస్తాను. ఇదే సుఖం నాకు. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.